హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలూ పరాటా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. మనం ఎప్పుడు చపాతీ కర్రీ అని సపరేట్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా పరోటాలను ప్రిపేర్ చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి. ఈ పరోటాస్ మనం చాలా వెరైటీస్ తయారు చేయొచ్చండి. ఎన్ని వెరైటీ పరోటాస్ తిన్నా కానీ ఆలూ పరోటా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేద్దామండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర వేద్దాము. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఉప్పు, పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని ముందుగా ఉడకపెట్టి సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూరని చల్లారనివ్వాలి. గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్ వేసి నీళ్లు పోసి చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఇప్పుడు గోధుమ పిండిని ఎప్పుడు చేసుకునే చపాతీ ముద్ద కన్నా కొద్దిగా ఎక్కువ పిండి తీసుకుని చిన్న చపాతీలా రుద్ది దానిలో కూరను పెట్టి అంచులన్నీ కలిపి చపాతీ ముద్దలు తయారు చేసి గోధుమ పిండిలో దొల్లించి కూర అనేది బయటికి రాకోకుండా అన్ని వైపులా తిప్పుతూ మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పెనం వేడెక్కినాక ఈ చపాతీని వేసి రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకోవాలండి. చూసారు కదండి, ఆలూ పరోటా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. దీన్ని పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.